మేము స్వీట్సే తినము, అయినా కూడా మాకు షుగర్ ఉంది. అండ్ దాని రీజన్ ఏముంటుంది? వై ఈజ్ ఇండియా కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. డయాబెటిక్ వల్ల ప్రాబ్లం ఉండదు, డయాబెటిక్ చేసే డ్యామేజెస్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐస్ పోతాయి, నర్వస్ సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది, కిడ్నీస్, లివర్, హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్, ఏదైనా దెబ్బ తాకితే మానదు. కానీ ఇవన్నీ డయాబెటిక్ రిలేటెడ్. రెగ్యులర్ గా మనం తినేది అన్నము, రొట్టె, చపాతి ఎక్స్ట్రీమ్ క్వాంటిటీస్ లో తింటారు. ప్రతి ఒక్క బాడీకి తన ఫ్యాట్ ని మేనేజబుల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది దాటింది అనుకోండి, ఆటోమేటికల్ గా మీకు డయాబెటీస్ వస్తుంది. హాయ్ కార్తిక్ గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ టు యువర్ పాడ్కాస్ట్. మోస్ట్ వెల్కమ్ అండి. కొందరు డయాబెటిక్ పేషెంట్స్ అంటారండి ఏంటంటే మేము స్వీట్సే తినము, అయినా కూడా మాకు షుగర్ ఉంది. అండ్ దాని రీజన్ ఏముంటుంది? షుగర్ వల్ల డయాబెటీస్ రావడం అనేది, ఇప్పుడు మనం రెగ్యులర్ ప్యాటర్న్ లో చూస్తే రోజు స్వీట్లు తింటూ ఎవరు ఉండరు. షుగర్ వల్ల గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, అది కన్సిస్టెన్సీ అవుతుంది, డయాబెటిక్ వస్తుంది అని ఒక సినారియో. కాకపోతే మనము రెగ్యులర్ గా తినే ప్యాటర్న్ లో రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ తింటాం. అంటే పిండి పదార్థాలు మీరు తిన్న తర్వాత, డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అది మీరు ఖర్చు పెడితే ఓకే, లేదు అనుకోండి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్. అట్లా స్టోరేజ్ పెరుగుతూ వస్తుంది. దట్ ఈస్ హౌ ఇప్పుడు మన బాడీలో ఎలా ఉంటుంది అని అంటే, మార్నింగ్ తిన్నారు, ఖర్చు పెట్టలేదు, ఆఫ్టర్నూన్ తిన్నారు, ఖర్చు పెట్టలేదు, నైట్ తిన్నారు, తినడమే ఉంది కానీ ఖర్చు పెట్టడం లేకపోయేసరికి బాడీ ఏం చేస్తుంది, స్లోగా బాడీలో లివర్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఒక సెల్, సింపుల్గా చెప్పాలంటే, మనం తిన్నాము, మార్నింగ్ తిన్నారు, గ్లూకోజ్ వచ్చింది, ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అవుతూనే మనకి ఎనర్జీ రావాలి. ఇప్పుడు ఇది సెల్ అనుకున్నా కూడా, ఈ సెల్ లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ అనే పదం వినింటారు మీరు. సో ఆ ఇన్సులిన్ వచ్చి ఇన్సులిన్ వచ్చి కీ, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కీ అనమాట. ఆ సెల్కి ఆ కీ లాగా ఇన్సులిన్ వస్తేనే సెల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మార్నింగ్ తిన్న గ్లూకోజ్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళి బర్న్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తిన్నారు, ఖర్చు పెట్టలేదు, యాక్టివిటీ లేదు, మళ్ళీ ఈవినింగ్ అట్లా వచ్చేసరికి ఏమైపోయింది, ఇట్లా కంటిన్యూ జరగడం వల్ల సెల్ ఫిల్ అవుతుంది కానీ బర్నింగ్ తగ్గిపోయి స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఆ గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళకపోతే, గ్లూకోజ్ అనేది లేకపోతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అవునా కదా? ఇప్పుడు మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారు, నైట్ వచ్చేసరికి సెల్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే సెల్ ఆల్రెడీ ఫిల్ అయింది. కాబట్టి ఆ గ్లూకోజ్ ఏం చేస్తుంది, బ్లడ్ లోనే ఉంటది. అప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది, బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుంది అని. బాడీ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్ తక్కువ అయిందేమో అనేసి ఆ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఒక 100 సంవత్సరాలు రావాల్సిన ఇన్సులిన్ 20-30 ఏళ్ళకి ఎందుకు అయిపోతుంది అంటే, రోజు 100 యూనిట్స్ వాడాల్సిన ఇన్సులిన్ 500-1000 యూనిట్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటేసారి బలవంతంగా ట్రై చేస్తుంది, అట్లా కొన్ని రోజులు రన్ అవుతుంది. లాస్ట్కి ఏమైపోతుంది, ఇంకా సెల్ దానికి యాక్సెప్ట్ చేయదు. సెల్ వచ్చి ఇన్సులిన్ వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే సెల్ రెసిస్ట్ చేస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది సింపుల్ గా చెప్పాలంటే, అది రెసిస్ట్ చేసినప్పుడు ఇంకేం చేస్తుంది, బ్లడ్ లో గ్లూకోజ్ ఉంది అండ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి రెండు బైండ్ అప్ అయి లివర్ లో స్టోర్ అవుతాయి. ఈ లివర్ లో ఉండే స్టోరేజ్ ఫ్యాట్ ఎలా ఉపయోగపడుతుంది మనకంటే, మనకు ఒక పాయింట్ లో ఆకలి అయినప్పుడు, అప్పుడు ఫుడ్ దొరకలేదు అనుకోండి, ఒక పాయింట్ అయినాక ఆకలి చచ్చిపోతుంది, కానీ ఎనర్జీ అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది, లివర్ నుంచి వస్తుంది. అంటే ఇట్స్ యాక్సెస్ పవర్ బ్యాంక్. కానీ అది కూడా 1-2 డేస్కి అది కూడా ఫిల్ అయిపోతుంది, లివర్ కూడా. దాని తర్వాత ఏమైపోతుంది అంటే, స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని సబ్కుటినస్ ఫ్యాట్ అంటారు. అక్కడనే మన ఫేస్ చబ్బీగా అవడము, స్కిన్ ఇలా పట్టుకుంటే మనకి ఫ్యాట్ తెలుస్తుంది చూసారు, అదంతా కూడా స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఒక స్టేజ్ డిపాజిట్ అవుతూ ఉండి స్లోగా బరువు పెరుగుతుంటారు. అది తెలియదు అనమాట, చూడడానికి చబ్బీగా బాగున్నాం అది అని ఇట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏమైపోతుంది, ఇంకా అది కూడా అప్పుడు కూడా వాళ్ళు బ్లడ్ రిపోర్ట్స్ చూపిస్తే నార్మల్ వస్తాయి. ఇదంతా నార్మల్ రావడానికి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, ఆర్గన్స్ పైన పెడుతుంది. దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఎందుకంటే మనం తినడం మాత్రం ఆపం కదా. దాని తర్వాత వచ్చే స్టేజ్ ఏమంటే, బ్లడ్ వెజల్స్ లో పెడుతుంది. అక్కడనే మనకి బ్రెయిన్ దగ్గర బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ దగ్గర బ్లాక్ అయితే హార్ట్ అటాక్స్. అది అక్కడ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ విపరీతంగా పెరుగుతాయి. అది కూడా అయిపోయిన తర్వాత HbA1c అంటారు. ఇది డయాబెటిక్ రీడింగ్ చూపించేది. అది 5.5 లోపల ఉండాలి. 3 months యావరేజ్ గ్లూకోజ్ చూపిస్తుంది. అది పెరుగుతుంది, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఈ గ్లూకోజ్ పెడుతుంది. అది ఎప్పుడైతే దాటిందో అక్కడ మనం వింటాం, అప్పటి వరకు బాగున్నాడు ఆయన, ఉన్నట్టుండి కుప్పగోలు పడిపోయాడు, వెళ్ళి చెక్ చేపిస్తే 400-500 షుగర్ వచ్చింది అని షుగర్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు, లేదా బీపీ అట్లనే వస్తుంది. అప్పటి వరకు నార్మల్ అని వింటారు. ఇంకో సినారియో అని టక్కున హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఎందుకంటే బ్లడ్ ఇంత థిక్ అయిపోయి ఉంటుంది, ఆ పంప్ చేయలేక. 400-500 అంటే మీకు రక్తం చాలా చిక్కగా ఉంటుంది. సో అది చాలా డేంజర్ అనమాట. ఇట్లా తెలియకుండా ఇంటర్నల్గా అంత జరిగిపోతుంది. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. సో దిస్ ఈజ్ హౌ
ఇదంతా అందుకని మీకు కార్బోహైడ్రేట్స్ అనేటివి అంతవరకు తీసుకెళ్తాయి. సో షుగర్కి ఏమంటారు డయాబెటిక్కి సంబంధం లేదు. అది మీరు ఎందుకంటే రెగ్యులర్గా మనం తినేది అన్నము, రొట్టె, చపాతి ఎక్స్ట్రీమ్ క్వాంటిటీస్లో తింటారు. సో దానివల్ల వస్తుంది. ఇంకో సినారియో కూడా ఉంది, ఏమంటే లీన్గా ఉన్నా కూడా డయాబెటిక్ వస్తుంది. కొంతమంది బక్కగా ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అంటారు. అంటే ప్రతి ఒక్క బాడీకి తన ఫ్యాట్ ని మేనేజబుల్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఒక లిడ్ ఉంటుంది దానికి, అంతవరకే అది పర్మిజబుల్ అనమాట. ప్రతి ఒక్కొక్క బాడీకి ఒకలాగా ఉంటుంది. అది దాటింది అనుకోండి ఆటోమేటికల్ గా మీకు డయాబెటీస్ వస్తుంది. అట్లా అనమాట. అంటే ఇవి చాలా మనం చూస్తాం కదా, లీన్ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటిక్ డిటెక్ట్ ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ బాడీ పర్మిజబుల్ లిమిట్ సెల్ లెవెల్లో ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. అది ఓన్లీ మెడికల్ చెకప్స్ లోనే తెలుస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ప్యాటర్న్ ఏమో బాడీ కాంపోజిషన్స్ లో తెలుస్తుంది. అలా అన్నమాట, ఇది డిఫరెన్స్. అందుకని షుగర్స్ వల్ల ఒక పాయింట్ అయితే మెయిన్ గా కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది. షుగర్స్ బంద్ చేస్తాము కానీ కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీస్ తగ్గలేము అనుకోండి, లేదు తింటున్నారు ఖర్చు పెట్టలేము అట్లా అన్నమాట. సో ఇప్పుడు జెనెటిక్ గా కూడా కొంతమందికి వస్తుంటాయి కదా షుగర్స్, మన అమ్మమ్మ నాన్నమ్మ నుంచి, మన పేరెంట్స్ నుంచి. సో వాళ్ళకి ఎలా మేనేజ్ చేయాలి? సో వాళ్ళ పేరెంట్స్లలో ఒకరికి ఫాదర్ కు మదర్ కు ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి వచ్చే ఛాన్స్ కొంచెం ఉంటది. ఇద్దరికి ఉన్నాయి అనుకోండి ఛాన్సెస్ పెరుగుతాయి. కానీ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మాత్రం దాన్ని కూడా ఎక్కువ మటుకు మీ పేరెంట్స్కి ఉన్నంత ఇంపాక్ట్ డిలే చేస్తూ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే చాలా మందికి వాళ్ళకి రిపోర్ట్స్ అని అంటే డయాబెటిక్ డిటెక్ట్ అయిందంటే సింపుల్గా చెప్పేస్తారు మా పేరెంట్స్కి ఉంది, మా ఫాదర్కి ఉంది అని చెప్పి అదేదో ఆస్తిలాగా అని చెప్తారు. యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్కి డయాబెటిక్ ఉంది అనుకోండి, ఆ డయాబెటిక్ ఎట్లా వచ్చి ఉంటుంది, ఆయనకున్న ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఏదన్నా ఉన్నాయి, మొత్తం ఓవరాల్గా ఉంటుంది. సేమ్ అదే హ్యాబిట్స్ ఆ ఇంట్లో సన్ క్యారీ చేశారు అనుకోండి, డెస్టినేషన్ ఏమైనా మారుతుందా? ఆయన డయాబెటిక్ వచ్చారు వాళ్ళ ఫాదర్, ఈయన డయాబెటిక్ వస్తారు. సింపుల్గా ఇప్పుడు మనం మార్చాలంటే ఏమి, ఆయన లైఫ్ స్టైల్ వాళ్ళ ఫాదర్ లా కాకుండా ఈయన బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషియస్గా ఉన్నారనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ తగ్గుతాయి. మళ్ళీ వాళ్ళకు వచ్చే పిల్లలకు కూడా రాకుండా ఆపొచ్చు, అది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అట్లా అన్నమాట. సో వై ఈజ్ ఇండియా కాల్డ్ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు? ఎందుకు అంటారు అని అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ చాలా ఎక్కువ, ప్రోటీన్ కన్సంప్షన్ తక్కువ. 70 to 80% ఆఫ్ ఇండియన్స్ ల్యాక్ ప్రోటీన్. ఆబ్వియస్గా మనం ప్రోటీన్ తక్కువ తింటున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నట్టు. ఇప్పుడు అంతే కదా, మనము మంచి లేదు అన్నప్పుడు న్యూట్రల్ ఉండదు, అవునా కదా? సో అదే విధంగా ప్రోటీన్ ఎక్కువ ఎనఫ్ తినే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఆటోమేటికల్గా వాళ్ళు నార్మలైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రోటీన్ బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్స్ తిన్నప్పుడు రైట్గా కడుపు ఫిల్ అవుతుంది. కానీ ఇంతకుముందు వాళ్ళతోటి వాళ్ళు కంపేర్ చేసుకొని మన యాన్సెస్టర్స్ తోటి వాళ్ళు అన్నం తిన్నారు, వెరీ గుడ్, తిన్నారు మంచిదే, తిన్న తగ్గట్టు ఖర్చు పెట్టారు. అందుకని వాళ్ళు ఎంత తిన్నా లీన్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, ఎక్కువ రోజులు ఉన్నారు. కానీ మనకి అంత పని లేదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ తినే దగ్గర జస్టిఫై చేసుకుంటున్నారు కానీ అంత కష్టం ఇప్పుడు లేదు, మీరు చెయ్యాలన్నా లేదు కదా. లేనప్పుడు మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత ఫ్యూల్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈ ఓవర్ కన్జంప్షన్ ఎక్కువైపోయి మోడరేషన్ దాటిపోయి కన్జంప్షన్ ఆఫ్ ప్రోటీన్ తక్కువ అనేసి ఏం చేస్తారు అని అంటే ఎక్కువ పిండి పదార్థాలు తింటారు. ప్రోటీన్ తింటే ఇది అది అని చాలా ఉంటాయి మళ్ళీ వాళ్ళ పర్స్పెక్టివ్. సో కాబట్టి దానివల్ల ఏమో ఎక్కువ పిండి పదార్థాలు తింటారు. అసలు కల్ప్రిట్ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా మందికి తెలియదు. మోడరేషన్లో తింటూ ఖర్చు పెట్టేంత వరకు ఓకే, తిని ఖర్చు పెట్టకుండా అదే కన్జంప్షన్ ఎక్కువ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటీస్కి ఈజీగా లీడ్ చేస్తుంది. సో కాబట్టి ఈ విషయాలలో మనము యాక్టివిటీస్ని బట్టి, దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు ఒక హమాలి వర్క్ చేస్తారు కదా, నార్మల్గా డైలీ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ ఇన్కమ్ ఏమంటే శారీరక శ్రమనే, మూటలు మోయాలి ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏమంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఓకే, వాళ్ళు ఇంత అన్నం తింటారు, అవునా కదా, ఎందుకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, వాళ్ళు దాన్ని ఈజీగా ఖర్చు పెట్టేస్తారు. అందుకనే వాళ్ళు చూస్తే ఎనఫ్ అంటే వాళ్ళకి ఆ బ్యాకెటప్ సరిపోతుంది. మనము కూడా అంతే తింటే
ఏమైపోతుంది, స్టోర్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్కి ఇట్ లీడ్స్ టు డయాబెటీస్, అన్ని Yeah. స్టేజెస్ దాటి స్లోగా ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్, ఇవన్నీ ఇట్లా దారితీస్తుంది. అందుకని మనము డయాబెటిక్ క్యాపిటల్ మనం చెప్పింది అయితే ఏం కాదు, ఈవెన్ ఏమంటే సర్వీసే చెప్తున్నాయి. అందుకని ఇప్పుడే మనం అవేర్నెస్ తెచ్చుకొని, ఎందుకంటే డయాబెటిక్ వచ్చిందంటే డయాబెటిక్ వల్ల ప్రాబ్లం ఉండదు, డయాబెటిక్ చేసే డ్యామేజెస్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డయాబెటిక్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఓపెన్ గేట్ ఫర్ ఆల్ డిజీజెస్. ఐస్ పోతాయి, అదే ఐస్ పోతాయి, నర్వస్ సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది, కిడ్నీస్, లివర్, హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఇవన్నీ డయాబెటిక్ రిలేటెడ్. ఏదైనా దెబ్బ తాకితే మానదు. ఓకే, ఒక డయాబెటిక్ పేషెంట్ ఒక టాబ్లెట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్కి ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తారు. మళ్ళీ దానికి బ్యాకప్ బీపీ వస్తుంది. ఒకటే యాడ్ అవుతానే ఉంటది. మీరు చూడండి ఎవరైనా కానీ. నేను కూడా చాలా మంది చూసాను, కానీ వాళ్ళకి ఇలాంటివి చెప్పినప్పుడు ఇది తినకూడదు, ఇది నువ్వు తినాలి అని అంటే అవన్నీ మాకు పోవు, ఎలా తినాలి అని మాకు అలవాట్లేదు, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తుంటారు. అది ఇంకా ఎవరి హెల్త్ కి వాళ్ళు రెస్పాన్సిబుల్ అండి. ఎవరో చెప్తే చేయదని మనకు అనిపించాలి, దీనికి ఏదో సొల్యూషన్ ఉంటది అని వెతికి దాని మీద రీసెర్చ్ చేసి బ్యాలెన్స్డ్ గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ టైంలో. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అలా ఉంది బయట, అవునా కదా? కానీ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని చేసుకొని వాళ్ళు టాబ్లెట్ సైడ్ వెళ్లకుండా, లేదంటే టాబ్లెట్స్ ఇంక్రీజ్ చేసుకోకుండా ఉంటూ అదే మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్సులిన్ స్టేజ్ ని ముందుకి ఎక్స్టెండ్ చేస్తూ సార్. ఓన్లీ టాబ్లెట్స్ పైన డిపెండ్ అవుతూ ఇప్పటి వరకే ఎలా ఉందో లైఫ్ స్టైల్ అలానే ఉందనుకోండి, ఏం చేంజెస్ ఉండవు. ఏమైతే టాబ్లెట్ డోసేజ్ పెరుగుతూ వస్తుంది. ఈ టాబ్లెట్ పనిచేసేది కొన్ని రోజులు, నెక్స్ట్ నెలలు అయితే ఆ టాబ్లెట్ పనిచేయదు, అప్పుడు మళ్ళీ ఇంకో డోసేజ్, అట్లా అనమాట. ఈవెన్ డాక్టర్స్ అయినా చెప్తారు, మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా, న్యూట్రిషియస్గా తింటూ యాక్టివ్గా ఉండండి అంటే చాలా తక్కువ మంది చేస్తారు. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆ టాబ్లెట్ సిమ్టమ్స్ ని ట్రీట్ చేస్తుంది. అవునా కదా? అందుకనే ఈవెన్ చాలా మంది డాక్టర్స్ కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ పైన బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అది వాళ్ళు రైట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో. అట్లా అనమాట. ఇంకా వాళ్ళు చేసుకోకపోతే డాక్టర్స్ అయినా ఏం చేస్తారు, ఏం చేయలేరు, అంతే. లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ దాంట్లో కూడా అదే ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ మెడికేషన్ పైన డిపెండ్ అయ్యారు అనుకోండి, ఈయనకు డిసడ్వాంటేజ్. అలానే మెడిసిన్స్ బంద్ చేయకూడదు. డాక్టర్ ఒక పర్పస్ మీద ఇచ్చింటారు ఆ టాబ్లెట్ని అలానే ఉంటూ డాక్టర్ చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్, లేదంటే ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే రెండు పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అదే లైఫ్ స్టైల్ ఆ రీడింగ్స్ అన్ని నార్మల్ వస్తున్నాయి కన్సిస్టెంట్గా అన్నప్పుడు డాక్టరే తగ్గిస్తాడు. మీరు అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, డాక్టరే తగ్గిస్తారు. ఆ డోసేజ్ ఇదే మెయింటైన్ చేయి. నాకు చాలా మంది నా క్లయింట్స్ చెప్పారనమాట, మంచి ప్రాపర్గా ఒక 90 days ప్లాన్ చేసిన తర్వాత రీడింగ్స్ అంతా చూసి డాక్టర్ తగ్గించారండి, మీకు అంత డోసేజ్ అవసరం లేదు, మీరు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలు, బాగా వస్తున్నాయి రీడింగ్స్ అని డోసేజ్ తగ్గించుకుంటా కొందరు డాక్టర్స్ టాబ్లెట్ వాళ్ళే పని చేయమన్నారు. అంటే మనం ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ పర్సన్ ద్వారానే రావాలి, అవునా కదా? న్యూట్రిషనిస్ట్ రోల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసే, హోలిస్టిక్ హెల్త్ కోచ్ చేసే పని. డాక్టర్ ఆ డిజీజ్ పైన హిస్ మాస్టర్ కదా, కాబట్టి డాక్టర్ హెల్ప్ తీసుకోగలిగితే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఊరికే పని లేక అయితే టాబ్లెట్స్ ఇయ్యరు కదా, దానికో పర్పస్ ఉంటుంది. సో ఎందుకంటే ఆ డ్రగ్స్ ఇప్పుడు చెప్తున్నా, మెడికేషన్ లేకపోతే, మెడికల్ ఇండస్ట్రీ లేకపోతే ఎంతో మంది చనిపోతారు, ఇన్సులిన్ అనేది కనిపెట్టకపోతే, అవునా కదా? థైరాయిడ్ అనే టాబ్లెట్ లేకపోతే అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అన్ని దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది. కానీ మనం ఒకటే దాని మీద డిపెండ్ కాకుండా వాటితో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చు. అవి చేస్తూ చేయగలిగినారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మన హెల్త్కి మనం రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? చేసుకున్నారు, మంచిగా అయింది, డాక్టర్ అప్రిషియేట్ చేసి తగ్గిస్తాడు, లేదంటే ఆపేయమని డాక్టరే చెప్తాడు, అవునా కదా? లేదు అని అంటే సిమ్టమ్స్ పెరిగింటే దానికి ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ ఏమీ అనే కదా, సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అట్లా.